హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. మేము ఏ ముహూర్తాన్ని బయలుదేరి ఊరొచ్చామో కానీ మా రోజులు అసలు బాగాలేవన్నమాట. చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎందుకురా నేరకపోయి ఊరొచ్చాం రా దేవుడా అనిపిస్తుంది. ఏం చేస్తాము, అసలు ఏం పరిస్థితులు అయితే మా పరిస్థితులు అయితే ప్రెసెంట్ అస్సలు బాగాలేవు. ట్రైన్ ఎక్కాము, ఆ ట్రైన్ లోనే నా హ్యాండ్ బ్యాగ్ పోయింది. అందులో ఫోన్స్, క్యాష్ అవన్నీ కూడా పోయాయి. ఎలాగో ఒకలాగా పిల్లలు నేనైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఏదో ఒకలాగా ఇంకా కొద్ది రోజులైతే ఫోన్స్ నా దగ్గర ఏమీ లేవు కాబట్టి వీడియోస్ కూడా ఏమీ తీయలేదు. అందుకే వీడియోస్ అనేవి రావట్లేదు అనమాట, నేను పెట్టట్లేదు. సరేలే ఇంకా ఫోన్స్ పోయాయి, దొరుకుతాయో దొరకవో అనేసుకొని మళ్ళీ నేను శ్రీకాకుళం వెళ్ళి ఒక ఫోన్ అయితే కొనుక్కొని వచ్చాను. మా యానివర్సరీకి మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, iPhone 16 Plus. మళ్ళీ సేమ్ అదే ఫోన్ అయితే కొన్నాను అనమాట. ఇంకా తర్వాత ఒకటి రెండు వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంత లోపల మా పెద్దోడికి అయితే కొంచెం దెబ్బ తగిలింది. ఇద్దరు వద్దురా అంటే పరుగులెట్టారు. పరుగులెత్తేటప్పుడు దువ్వారాలు ఉంటాయి కదా, ద్వారబంధాలు అంటారు. ఇదిగోండి ఇలాగ ద్వారబంధాలు ఉంటాయి కదా, పరిగెత్తుతూ వచ్చేటప్పుడు ఇలాంటి ద్వారబంధంకి ఇలాగ గట్టిగా ఫోర్స్ గా తగిలిపోయింది. అందువల్ల మా పెద్దోడి చెయ్యి అయితే కొంచెం నొప్పి అంటున్నాడు నిన్నటి నుంచి. దాంతో ఏమీ హోల్డ్ చేయలేకపోతున్నాడు. దాంతో కనీసం ఇలాగా పిడికిలు బిగించి ఇలాగ ఓపెన్ కూడా చేయలేకపోతున్నాడు ఫింగర్స్. ఈ మణికొట్టు ప్లేస్ లో అయితే పెయిన్ అంటున్నాడు. ఇంక ఇప్పుడైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఒకసారి ఎక్స్రే అయితే చేయించాలి. ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా మా ఓడు కూడా టిఫిన్ చేసేసాడు. ఇంక ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాము. పర్లకిండిలో ఎముకల డాక్టర్ అయితే ఉన్నారు. ఇంక అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏమంటారో ఏంటో చూడాలి. పెయిన్ గుందా? పెయిన్ వస్తుందా? ఎక్కడొస్తుంది పెయిన్? ఎక్కడొస్తుంది? అక్కడ ఈ మణికొట్టు ఏరియాలోనే పెయిన్ అంటున్నాడు. నిన్న జరిగింది ఇలాగా. సరేలా తగ్గిపోతుందేమో అనేసి మేమైతే కొంచెం ఐస్ క్యూబ్స్ పెట్టాము కాసేపు. తర్వాత మూవ్ స్ప్రే ఒకటి ఉంటే వాల్ని స్ప్రే అది ఒకటి కొట్టాము. అయినా కానీ ఏమీ అసలు ఇచ్చేయట్లేదు. ఇంక పెయిన్ అని అంటున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదన్నా విరిగినట్టు అయితే మేము విరిగిందని అయితే అనుకోవట్లేదు. కాకపోతే ఏదో చిన్న మేలయ్యింది అంతే. విరిగితే ఇలాగ అస్సలు ఉండలేడు, వాపు ఎక్కువ వచ్చేస్తుంది. ప్రెసెంట్ అయితే వాపు ఏమీ లేదు, కాకపోతే పెయిన్ అంటున్నాడు కొంచెం. ఇలాగనమ్మా చూసి ఇలాగను ఈ హ్యాండ్తో అనలేవా? సరే, ఇదనమాట పరిస్థితి. లైఫ్ అన్నాక ఎప్పుడు సుఖాలే కాదు, అప్పుడప్పుడు కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. అవి కాస్త స్ట్రాంగ్ గా నెట్టుకుని వెళ్ళాలి. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వస్తున్నాయి. ఇంకో 1 వీక్ 10 days లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వీడికి ఎలాగ అయ్యింది, ఒకసారి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఎక్స్రే తీపిస్తే తెలుస్తుంది అసలు ఏమైంది ఏంటి అనేది. వెళ్దామా హాస్పిటల్ కి? మా చిన్నోడు అయితే ఆ ఇంట్లో టీవీ చూసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ పరిగెత్తారు. అప్పటికి మా అమ్మ చెప్తుంది పరిగెత్తొద్దురా అనేసుకొని. ఏం చేస్తాము, వీళ్ళకి ఇది రాసి పెట్టుంది. ఎలా జరిగింది. మా ముగ్గురమే ఊరొచ్చాం కదా, ఇంకొక 3-4 రోజుల్లో మా బావ కూడాను ఇక్కడికి వస్తారనమాట. వచ్చి ఇంకా అందరము ఒక 2-3 days ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఇలాగా అయ్యింది. ఏమంటారో ఫస్ట్ డాక్టర్స్ అయితే తెలీదు కాబట్టి ఒకసారి అయితే తీసుకొని వెళ్తాము. ఇంకా మా నాన్న అయితే పొలంకి వెళ్ళారనమాట. వచ్చారు, అదిగోండి అక్కడైతే తింటున్నారు పకాల అన్నము. అది తినేసిన తర్వాత ఇంకా మా చిన్నోడికి మా అమ్మ ఇక్కడే వదిలేస్తాను, మా అమ్మతో ఉంటాడు. నేను మా నాన్న అలాగే ఇదిగోండి మా పెద్దోడికి తీసుకుని అయితే పర్లకిండి వెళ్తాము స్కూటీ మీద. అదిగోండి మా చిన్నోడి వల్లే మెయిన్ మా పెద్దోడికి ఇలాగయ్యింది. ఏం చేసావు నువ్వు అన్నయ్యకి చెప్పు. నీ డ్రెస్ లాగేస్తే కలిసి ఫాస్ట్ గా వెళ్ళేసాము. అప్పుడేమైంది? బీరువాకి తగిలింది. బీరువా కాదు, బీరువా పక్కన ఉన్న దారబంధంకి ఎన్ని రోజులు నొప్పి అవుతుంది. ఇన్ని రోజులు నొప్పి అవుతుంది. ఎన్ని రోజులు? నిన్నే అయ్యింది. మరి అన్నయ్యకి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాము. తాత నేను నువ్వు అమ్మమ్మ ఉండండి, ఓకేనా? అమ్మమ్మకి అల్లరి చేయొద్దు, ఓకేనా? నేనేసిలా నేను డాక్టర్ని కాదు. డాక్టర్ చెప్తే అది డాక్టర్ వేస్తే వేస్తారులే. బ్యాండేజ్ వేసిమంటున్నాడు మా చిన్నోడు ముందే. ఒకసారి ఎక్స్రే తీస్తే ఏమన్నా చిన్నరవ్వ బెనికినా లేకపోతే అసలు ఏమైందనేది తెలుస్తుంది.
ఇంక ఇప్పుడైతే బయలుదేరుతాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని ఇలా జరిగిందనేసి అయితే నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు అది రాసి పెట్టుంటే ఎక్కడున్నా తప్పవు. మా అమ్మ కదా అనవసరంగా తాతగారింటికి వచ్చారు, మీకు ఇలాగ అయ్యింది అంటుంది. ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ చెప్పురా డాక్టర్కి. ఎండ ఉండు, తాత వస్తాడు. అదే బాగా చెప్పాడు, నీకు ఎక్కడైతే కట్టేశారో అక్కడికి వెళ్ళుకుంటాను. తీస్తే కట్టు పడుతుంది అంటే అక్కడ కొట్టేయలేదు నాకు. పొలం దగ్గరికి వెళ్ళండి అంటే అటు వెళ్ళినాం. బాగా నేను అప్పుడు బండి మీద వెళ్ళి వెళ్ళిపోయినామా. రెండు ఒకేలాంటివి, అది ఆడదాటి ఇది ఈడదాటి చూడు. రెడ్ కలర్ ఈడదా వాళ్ళమ్మ గొప్ప లంకిలోడు. బాయ్ చెప్పి అమ్మమ్మకి బాయ్ చెప్పు. కూర్చో. పర్లకిండ అయితే వచ్చాము. ఇక్కడ ఎక్స్రే అయితే తీస్తాము. ఫస్ట్ ఏమంటారు ఏంటో చూడాలి. ఎక్స్రే అయితే తీపించాము. ఎక్స్రే తీసిన అతను ఏమన్నారు అంటే కట్టు పడుతుంది అనేసి అన్నారు. ఇప్పుడైతే డాక్టర్ దగ్గరికి వచ్చాము, మరి కట్టేస్తారా లేదో చూడాలి. ఇదన్నమాట ఎక్స్రే. ఇదిగోండి, ఎక్కడైతే కొంచెం ఇరిగింది అంటున్నారు, ఇక్కడ ఈ పార్ట్ లో అంట, ఇక్కడెక్కడ అంట. ఇంక ఇప్పుడైతే కట్టేస్తారంట. ఫైబర్ కట్టేసామంటున్నాను. ఇంక ఇప్పుడైతే మా పెద్దోడికి ఈ చేతికి అయితే కట్టు పడిపోద్ది. ఏం కాదులే, ఏం అవ్వదులే, జస్ట్ కట్టేస్తారు. ఓకేనా? ఇంజక్షన్ ఏం కాదు, భయపడద్దు. కట్టేస్తే నీకు నవ్వు వస్తుందా? ఎస్. ఇప్పుడైతే పెయిన్ తగ్గిందంట, అందుకోసమనే కాస్త నవ్వుతున్నాడు. ఇదిగోండి, కట్ అయితే వేస్తారు. 21 days ఉంచాలంట. మా పెద్దోడికి కట్ అయితే వేసేసారు. 2000 తీసుకున్నారు కట్ వేయడానికి. ఇంకా కొన్ని మెడిసిన్లు కూడా రాసిచ్చారు. మా నాన్న అయితే ఎండగుంది కదా, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి తీసుకుని వస్తానన్నారు. ఇంకా మా నాన్న అయితే మెడిసిన్ తీసుకుని వస్తారు. ఇప్పుడు లేదా పెయిన్? నిన్న దెబ్బ తగిలిన నుంచి అసలు నవ్వు కూడా లేదనమాట. అది ఎంత నొప్పి పెట్టిందో కానీ మేమైతే మూవ్ స్ప్రే చేసాము, తర్వాత ఐస్ పెట్టాము, ఏం చేసినా కానీ అది తగ్గలేదు. ఎందుకైనా మంచిది, అసలు లేట్ చేస్తే ఎప్పటికైనా రిస్క్ అనేసి ఇంక ఈరోజు వచ్చేసాము. ఇంకా వెంటనే అక్కడ ఎక్స్రే తీసిన అతనే చెప్పారు కట్టు పడుతుంది అనేసి. ఇంక డాక్టర్ కూడా కట్టు పడుతుంది అన్నారు. కట్ అయితే వేసేసారు. మెడిసిన్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? మా చిన్నోడు ముందే చెప్పాడు ఇంటి దగ్గరే, అన్నయ్యకి బ్యాండేజ్ వేయించుకొని తీసుకొని రా అనేసి. అలాగే బ్యాండేజ్ పడిపోయింది నిజంగానే. అసలు మేము అస్సలు అనుకోలేదు, ఏదో కొంచెం ఫోర్స్గా తగిలిపోయింది కదా, ఏమన్నా చిన్న నొప్పి ఉంటే ఉంటుందేమో, కొంచెం మెడిసిన్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ ఎలాగవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పడిపోయింది. ఇంకా నువ్వు ఎలా తింటావు, ఎలా హోంవర్క్ చేస్తావు, ఇంకా స్కూల్కి ఎలాగ వెళ్తావు? స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ కట్ అయితే 21 days ఉంచమన్నారు. 21 days తర్వాత ఇంకా తీయమన్నారు. ఈ 21 days లో మేమైతే వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాము. ఇంకా అక్కడే వెళ్ళి తీయించుకుంటాము. మా బావ లేకుండా ఫస్ట్ టైం నేను ఇలాగా పిల్లల్ని తీసుకొని వచ్చానమాట. అసలు ఎంత వరస్ట్ గా ఉందంటే ఈ ట్రిప్, నాకు అంత వరస్ట్ గా ఉంది. ఇలాంటి ట్రిప్ ఇంకెక్కడా నాకు జరగలేదు. పిల్లడికి ఇలాగ అయ్యింది, నా ఫోన్స్ పోయాయి, తర్వాత నా క్యాష్ పోయాయి. ఏంది అసలు ఈ జారి, అసలు నాకు అంతేమీ నచ్చలేదు అసలు. మా నాన్న మెడిసిన్ తీసుకుని వచ్చేసారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకింటికైతే వచ్చేసాము. దేనికైతే ఏడుపు? అది తాతగారింటికి వచ్చి మా చెడ్డ ఉన్నారా అన్ని అనిపించారు. చిన్న చూసావా, అన్నయ్యకి దెబ్బ తగిలింది చూడు, ఇలాగేస్తారు బ్యాండేజ్. చూసావా? కనీసం అడిగావా ఇప్పుడు ఎలాగుంది అన్నయ్య, పెయిన్ తగ్గిందా, ఏం అడిగావా? నీ వల్లే అయ్యింది. ఆడికి మేము లేం కదా, అన్నయ్య లేడు, ఏడ్ చేసావు, అమ్మమ్మ కలర్ చేసావా, మరి ఏం చేసావు? టీవీ చూసావా? అన్నం తిన్నాను. తిన్నానువా? అన్నము తింటావా అన్నాను. అయితే ఆకలేస్తుందంట అంటే అన్నము వేడాన్ని వేసి మెత్తకి నొక్కి పెరిగేసి సాల్ట్ వేసి నాకు అప్పడం ముక్క తెచ్చి ఇచ్చినాను. అప్పుడు ముక్క వద్దినండి తిన్నాను. లైట్ కూడా కారతోటి తిన్నానిస్తే గంజి మెతుకులు సించెతో ఎంత తిన్నాడు. చాలా వేయాలంటే చాలా అండి. కరెంట్ ఇల్లు వచ్చింది అన్నారు కదా, ఏడ్ చేసినవైతే అమ్మ మేసిందే సన్ టీవీ పేపర్ మీద రాసి తెచ్చి. ఏటి సన్ టీవీ నెంబర్ చెప్పు. చెప్పినాడు నిజంగా నీటి మీద నచ్చరాలు అంటుంది కమల. అవును, అయ్యది నెంబర్ చెప్పు. 2486
అది చెప్పావా అమ్మమ్మకి? అమ్మ మేసింది అయితే అట్టేసింది. కమ్మల వదిన వచ్చేసిందా? ఎక్కడ రాసినవరా? ఏది చూపించు. అలా వంటింట్లో ఇదిగోండి పెన్సిల్ ఉంటే పెన్సిల్ తో రాసాడంట 2487 అనేసి. ఖుషి టీవీ ఛానల్ నెంబర్ అనమాట. ఇది రాసేసి కరెంట్ బిల్ వచ్చిన తర్వాత ఛానల్ రాకపోతే ఈ మొక్క రాసేసి అమ్మమ్మ ఇది వెయ్యి అని చెప్పాడంట. మా అమ్మకి అది వేయడం రాకపోతే మా పక్కింటి మా కమల వదిన వచ్చేసిందంట. మందులు అయితే ఇవి ఇచ్చారు, 2 సిరప్లు ఇచ్చారు, అలాగే ఈ టాబ్లెట్లు అయితే ఇచ్చారు. ఇవైతే ఉన్న రోజులు పట్టమన్నారు, అయిపోతే సరిపోతాయి. మరొద్దని అయిపోయిందని లేదు. అసలు అది అంటే చిన్న వాపే కూడా రాలేదు కదా, అది పెళ్ళింది అనేసి అయితే మేము అసలు అనుకోలేదు. ఈ ఇంట్లోనే పరిగెత్తి అదిగోండి ఆ దారబంధానికి చెయ్య ఫోర్స్ గా తగిలిపోయింది, స్పీడ్ గా వెళ్ళి తగిలిపోయింది. నేనేమో ఆ ఇంట్లో ఉన్నాను, మా అమ్మ ఏమో ఇక్కడ కూర్చొని నేర్చేస్తాను. మధ్యాహ్నం లంచ్ చేస్తుంది, ఈ టైంలోనే అలాగ అయ్యింది. నిన్న ఈ టైంకి అయ్యింది, ఈ రోజు ఈ టైంకి పడిపోయింది కట్టు. ముందు ఉన్నాడు ఈడు అనుకున్నాడు, ఈడు వెళ్ళి ఆడికి గుద్దాడు మాడు. అప్పుడు కాల్పడానికి ఈడే కారణం, ఈడే తోసాడు. ఏమంది మళ్ళీ నేను చూసుకోలేదు అంతటి నేను ఆయన కాదులే వాళ్ళు మూసి చూసినావా ఏట అన్నేవాడు కొడుకు. నిన్న నల్ల ఏడ్చుకునే ఉన్నాడు, తర్వాత రాత్రి కూడా సరిగా పడుకోలేదు పెయిన్ కి. ఇంకెప్పుడైతే కట్టేస్తారో అప్పుడు పెయిన్ తగ్గింది అన్నాడు. ఇంకా మెడలో ఉంది, ఇది ఉంచాలా తీసేయచ్చా అనేసి అడిగితే అది తీసేస్తే చెయ్యి అలాగ యాలేసుకొని ఉంచితే వాపు వచ్చేస్తుంది, వద్దు అట్లీస్ట్ ఒక 10 రోజులైనా ఇది ఉంచమన్నారు, తర్వాత తీసేసినా పర్లేదంట. ఎలుగాను ఇవి కదుపేయాలు అలాగా లూజ్ గానే అంతేరా, గట్టి కట్టిర్లే. లేదు ఇక్కడ ఇటది పౌడర్ రాసి అక్కడ వేసారు, తడపొద్దు అన్నారులే, తడపకుండానే చెయ్యాలి. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు అయ్యాక అందరము లంచ్ చేసాము. ఇంక మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా పడుకున్నప్పుడు అలా మెడలో పెట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉందనేసి తీసానమాట. ఇలాగా చేయి పెట్టుకొని పడుకున్నాడు. ఊరు ఏ ముహూర్తాన్ని వస్తాం అనుకున్నామో గానీ అప్పటి నుంచి అసలు ఎవరికి మనశ్శాంతి లేదు. ఇంట్లో ఉన్న అక్కడ ఉన్న మా బావకి మనశ్శాంతి లేదు, ఇక్కడికి వచ్చిన మాకు మనశ్శాంతి లేదు. మా కష్టాల వల్ల మా అమ్మాలకి కూడా మనశ్శాంతి లేదనమాట. ఏదో తిన్నామంటే తిన్నాము, ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉంటున్నాము. మనుషులు అన్నాక, జీవితం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, అదే లైఫ్. ఓన్లీ సుఖాలే కావాలంటే కుదరదు. ఆల్రెడీ మాకైతే ఒక కష్టం వచ్చింది, 2 ఐఫోన్లు పోయాయి, క్యాష్ పోయింది. ఏదో ఒకలాగా ఇంటికైతే సేఫ్గా వచ్చాము. ఇంకా ఫోన్స్ దొరకలేదు, దాని నుంచి ఇంక మేము తేరుకునే లోపలే మళ్ళీ మా ఆవిడకి ఇలాగ అయ్యిందనమాట. దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది ఇప్పుడు మా పరిస్థితి. అసలు మరి అంటే కష్టాలు ఉండకూడదు, అన్ని సుఖాలే కావాలని నేనేం అనుకోవట్లేదు, కానీ అంటే అట్లీస్ట్ ఒక దాని నుంచి కోలుకున్న తర్వాత ఇంకొకటి అయినా కానీ బాగుండు. ఇంకా దాని బాధలోనే ఉన్నాము, ఈ లోపల ఇలాగ అయ్యిందనమాట. అస్సలు మనశ్శాంతి లేదు. ఈసారి ఊరొచ్చాము, అస్సలు మా అత్తాల ఇంటికి కూడా ఇంకెళ్ళలేదనమాట, మా ఇంటికి కూడా వెళ్ళలేదు, మా అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంక ఇలాగ 1 by 1 అవుతూనే ఉన్నాయి ఏదో ఒకటి. ట్రైన్లో నేను వస్తున్నప్పుడు నా ఫోన్స్ క్యాష్ ఎప్పుడైతే పోయి నా హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయిందో అప్పుడే నాకు ఈ యూట్యూబ్ చేయాలనే కోరిక పోయిందనమాట. అసలు ఎందుకు ఇలా జరిగిందో కూడా అర్థం కాలేదు. సరే అది అయిపోయింది, ఊరొచ్చాము ఒక 4-5 days, ఇంకేం ఫోను లేదు, అసలు వీడియోస్ లేవు, ఏం లేవు, సైలెంట్గా ఉన్నా. ఇంకా తర్వాత మా బావ కదా, అవి దొరుకుతాయో దొరకవో తెలియవు, దొరుకుతాయి అన్న హోప్స్ నువ్వు పెట్టుకోవద్దు, ఇంకా పోయిందేదో పోయింది, నువ్వు ఇంకేదో ఒక ఫోన్ కొనుక్కో, ఇంకా నువ్వు నార్మల్ మీ ఇంట్లో వ్లాగ్స్ ఎలాగైతే తీస్తావో అలా తీయ అని చెప్పారు. ఇంకా మా బావ బలవంతం వల్ల నేనైతే శ్రీకాకుళం వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చాను. ఇంకా వ్లాగ్స్ అయితే 1-2 షూట్ చేశాను. ఈ పరిస్థితుల్లో మా ఓడికి అలా ఉండేటప్పుడు నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను ఏదైనా వ్లాగ్స్ పెట్టేటప్పుడు నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు, అక్క మీరు చాలా లక్కీ అక్క, మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అంటారు కదా, కొంతమంది కామెంట్స్ చేస్తారు. ఇంకొంతమంది అయితే మీకేంట్లే అది ఇది అనేసి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. మాకు కూడా ఓన్లీ హ్యాపీనెస్లు, ఓన్లీ సుఖాలే ఉండవండి, లైఫ్లో కష్టాలు సుఖాలు 2 ఉంటాయి. మాకైతే అసలు లాస్ట్ కొన్ని డేస్ నుండి అయితే మాకు అస్సలు పరిస్థితి బాగాలేదు. అన్ని హ్యాపీనెస్లే షేర్ చేసుకున్నా కానీ జనాలు మరీ బాగాలేరు, బయట జనాలు అన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు. అందుకోసమే మా పరిస్థితి ఎలాగుందో కూడా పెడితే బెటర్ అనేసి ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేశాను. అంటే నా కష్టాలు, నా హ్యాపీనెస్ మీతో ఎలాగైతే వ్లాగ్స్ రూపంలో షేర్ చేసుకున్నాను, నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, నా పరిస్థితి ఎలాగుంది, మా బాధలు ఎలాగుంది అని కూడా జస్ట్ ఒక వ్లాగ్ రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాను. అంతేగాని
మళ్ళీ ఇదేది సింపతి గెయిన్ కోసం అని మాత్రం మీరు అనుకోవద్దు. మా పెద్దోడికి ఆ కట్టు 21 days అయితే ఉంచమన్నారనమాట. ఇంకొక 1 week 10 days లో ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ కట్టు వేస్తారు కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి కూడా అవ్వదు. అది కూడా రైట్ హ్యాండ్కి అయ్యింది, రాయడానికి కూడా ఏం అవ్వదు. ఇంకా ఇంట్లోనే ఉంటాడు వాడు. ఇంకా పిల్లడు ఎక్కడైనా పడిపోయి పోనీ ఇలా గిరిగింది అంటే పడిపోయాడు, ఇరిగిపోయింది అనడానికి ఒక అర్థం ఉంటుంది. అసలు మా పెద్దోడు పడిపోలేదు, పరిగెత్తుకొని వచ్చి జస్ట్ దోరబంధానికి గుద్దేశాడు, అలాగ అయ్యింది అనమాట. అంతే, అరటిపండు తిన్నా కానీ అదృష్టం లేకపోతే పన్ను ఇరిగిపోద్ది అంటారు కదా, ఆ టైప్ అయ్యింది మా పరిస్థితి. ఇంకా వాడికైతే కట్ అయ్యాల్సి వచ్చింది. అక్కడ ఉన్న మా బావకు కూడా మనశ్శాంతి లేదు. ఇలా ఫోన్స్ పోయాయి అనేసి midnight 2 గంటలకు ఫోన్ చేసి చెప్పేశాను ఏడ్చుకుంటా. ఇంకా తర్వాత ఇలా నిన్న జరిగింది, నిన్న అయితే చెప్పాను. సరే వాళ్ళని స్ప్రే ఏదైనా చెయ్యి కొంచెం తగ్గిద్ది అనేసి అన్నారు. కానీ నిన్న నైట్ అయితే అసలు పడుకోలేదనమాట. పెయిన్ నిద్రలో ఇలా కదిలేటప్పుడు చెయ్యి కూడా తిప్పుతాం కదా, తిప్పేటప్పుడు పెయిన్ స్టార్ట్ అయిపోయేది. ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి అలాగా ప్రతిసారి పాప మనకి నిద్ర వస్తుంది, అటు ఇటు ఇలా పక్క తిరిగేసేటప్పుడు ఇంకా చేయి కదిలిపోయి ఏడుపు అనమాట. అసలు వాడు సరిగా పడుకోలేదు నైట్, నాకు సరిగా పడుకోనివ్వలేదు. ఇంకా దానివల్ల ఇప్పుడైతే పడుకోబెట్టాను, పడుకున్నారు. ఇంకా ఇది కూడా మళ్ళీ చెప్పాను అనమాట, ఇలా నైట్ పడుకోలేదు అంటే ఈరోజు అయితే మా బావ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నారు. తీసుకుని వెళ్తే ఇలా కొట్టేస్తామన్నారు. అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇలాగ అవుతుంది, ఇలాగ కొట్టేస్తారంట, ఇలాగ ఎక్స్రే తీశారు. ప్రతిదీ 5 నిమిషాలకు 10 నిమిషాలకి ఫోన్ చేస్తూ మా బావకి బొర తినేస్తానమాట. అక్కడ డ్యూటీలు చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఇలాంటి న్యూస్లు వింటున్నారు. అక్కడ మా బావ అక్కడ ఉన్నారు, మేమేమో ఇక్కడ ఉన్నాము. అసలు మా బావకు కూడా మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాను. ఇంకా నైట్ నాకు కూడా సరిగ్గా నిద్ర అయితే లేదు. అంతకు తోడు పొద్దున్న ఎండకి స్కూటీ మీద వెళ్ళొచ్చాం కదా, అసలు కళ్ళు జిగేలు అన్నాయి అనమాట. ఎండ అయితే బయట మామూలుగా లేదు. ఇంకా నైట్ నిద్ర నాకు కూడా లేదు కాబట్టి కాసేపు నేను కూడా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. అందరము పడుకొని లేచాము. ఇంకా పార్లకి మిడిలో ఎండగా ఉంది కదా, బాదం మిల్క్ తాగుతావా అంటే తాగననిసాడు. మన ఇంటికి తీసుకుని వెళ్దాము, ఈవినింగ్ తాగుతావా అంటే తాగుతా అన్నాడు. ఇంకిద్దరికి 2 బాదం మిల్క్లు అయితే తీసుకుని వచ్చా, తాగుతున్నారు. బయట అయితే గర్జేస్తుంది, వర్షం పడుతుందో ఏంటో, మేఘం దిగింది. బయట అయితే అదిగోండి ఆ వెనకాల మూలకైతే మేఘం దిగింది, వర్షం పడుతుందో ఏటో మరి. వాతావరణం అంతా మారిపోయింది, కొంచెం చల్లగా గాలి వేస్తుంది ఇంట్లో కంటే. బయట ఆడుకోండి అమ్మా, రండి పెద్దడు కొంచెం ఇక్కడ రా, ఇక్కడ మధ్యలో ఆడుకుందుదా, ఏం పర్లేదురా, ఇక్కడికి రా. స్టార్ట్ అయిపోయింది చిరుకులు, రా 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 ఇక్కడికి. ఇక్కడ కూర్చొని చూడండి, ఇక్కడ కూర్చోండి, కూర్చో, ఇక్కడ కూర్చో. వర్షం పడుతుంది చూద్దు, కూర్చో. ఇప్పుడే ఇంక మాటల్లో చెప్పాను వర్షం పడుతుంది అనేసి. ఇంక నేను లేచేసరికి మా అమ్మ మేఘం దిగింది అనేసి బయట బట్టలు అవన్నీ తీసేసి లోపల వేసేసింది. బయట అయితే ఇంకేట్ లేవు. మేము పడుకొని లేచి ఫ్యాన్ కింద నుంచి బయటకు వచ్చామో లేదో వేడిగా చిరాకు అనిపించింది. ఎప్పుడైతే ఇలా 2 చినుకులు పడి గాలి లేచిందో కొంచెం వాతావరణం అయితే ఇప్పుడు చల్లబడింది. కూల్గుందా? ఉందా? బాదం మిల్క్ టేస్ట్ ఎలాగుందమ్మా? సూపర్ గా ఉందా? మరి అమ్మ కొంచెం కూడా ఇవ్వలేదు, మీరే తాగేశారు. ఫ్రిడ్జ్ లో లేదు, అమ్మ 2 తెచ్చింది. కొనిస్తావా? ఎప్పుడు ఇస్తావు? రేపు కొనిసిస్తావా? సరే, కొంచెం లోపలికి వెళ్ళి ఆడుకుంటారా? చిన్న చినుకులు మీదకి వచ్చేస్తున్నాయి మీ మీదకి. పదా అలా ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆడుకో, ఇంకా వాతావరణం చల్లబడిందిలే, పర్లేదు. ఇంకా అలా కూర్చొని ఆడుకోండి. నువ్వు కర్రాదులువా? అయితే కర్రతో ఏం చేస్తావు బలిపాంకి? బయట అయితే గర్జిస్తుంది, వాతావరణం అయితే బాగా చల్లబడింది. ఇంకా అలాగా చల్లబడింది కాబట్టి ఇక్కడతో చినుకులు ఆగిపోతేనే బెటర్. ఎందుకంటే 3-4 రోజులు అయింది చినుకులు ఏమీ పడలేదు. కొంచెం పొలాలన్నీ కూడాను ఇత్తనాలు వేయడానికి అనేసి మంచిగా పదునయ్యాయంట. మళ్ళీ ఇప్పుడు గట్టిగా పడితే మళ్ళీ పదునులన్నీ పోతాయి అనవసరంగా. ఆల్రెడీ దుక్కులు అవన్నీ ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు మా నాన్న వాళ్ళు. నువ్వు తినవా నువ్వు? 3 తినవా? చాలా మరి తినవా? 3 తినండటమ్మా, మరి తిండట. పెద్దోడే తింటున్నాడు. ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తినాలి కదా. ఏం నువ్వు? ఈ బిస్కెట్లు నీకు స్పైసీగా ఉన్నాయా, కారంగా ఉన్నాయా? మా ఇల్లుడురా ఉడకలే ఇంకొడకలే, ఒకసారి ఉండాలి. మా అమ్మ అయితే కుడుము చేస్తుంది నైట్ కి. ఇంకా పప్పు అనమాట, పప్పుకి తాళింపు పెడుతుంది. వంట స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. వర్షం పడింది కానీ వంటగదిలో మాత్రం వేడిగా ఉంది, అసలు చల్లగలేదు. కుడుము అయితే రెడీ అయిపోయింది. నేనైతే చట్నీ చేస్తాను. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ మా పిల్లలకి తినిపించేస్తా. తినేస్తారా?
ఫస్ట్ నుంచి మా పిల్లలు అయితే చేతులతో తినడం అలవాట్లేదు. అక్కడ ఇప్పుడిప్పుడే ఇంకా అక్కడ అలవాటు చేశాను హల్దియాలో. మా అమ్మల ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేనే తినిపించడం మళ్ళీ అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడు మా పెద్దోడికి ఏమో కుడి చేయి అలగైంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా పెట్టాలి, తినిపించాలి నేనే. మా పిల్లలిద్దరికి తినిపించేశాను. ఇంక ఇప్పుడు నేనైతే తింటాను అనమాట. కుడుము చట్నీ, పల్లి చట్నీ చేశాను. మా పిల్లలకి అయితే ఎక్కువ అదే ఇష్టము. పిల్లలు ఏది తింటే అదే చేయమంది మా అమ్మ. ఇంకా పల్లి చట్నీ చేస్తాను. ఈ చప్పటి కుడుముతో పాటు బెల్లం కుడుము కూడా పెట్టింది. అదైతే ప్లెయిన్ గా అలా తినేయచ్చు, తీగ ఉంటది కాబట్టి. అదైతే రేపు వరకు కూడా ఉంటది, పాడవదు. ఇంకా అదైతే రేపు తింటాము. కాసేపు నోరు ఆపకపోతే అమ్మమ్మ వచ్చి కొడేద్ది. కొడుతుంది అమ్మమ్మ. ఏమి ఎందుకు కొట్టదు? అల్లు చేస్తే దెబ్బలు పడతాయి. మరి తాత కొడతాడు. అయితే తాత వస్తాడు కాల్ తీసేసి. తాత కొడతా, అమ్మ కొడుతుంది. అయితే ఎవరు కొట్టరు, ముద్దెట్టుకుంటారు నీకు. బో తినేస్తావా? కొంచెం తినేస్తావా మా పెద్దడు? ఓకే. ఇంకా నైట్ డిన్నర్ లో కనేసి పప్పు అన్నము, అలాగే రొయ్యల కూర అనమాట. రొయ్యలు అయితే ఊర్లోకి వస్తే మా అమ్మ తీసుకుంది. 7 రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు అనమాట. ఇంక రొయ్యల కూర అయితే పెట్టేస్తాను మా పిల్లలకి. ఇంకా మా నాన్న కదా కుడుము తినేసి ఆ బయటకు వెళ్ళి బయట మీటింగ్లు అయితే పెట్టుకుంటున్నారు. మా పిల్లలేమో ఇదిగోండి ఈ ఖుషి టీవీ తప్పితే వేరేది ఏది మార్చనివ్వట్లేదు. మా నాన్న కదా ఇది చూడలేక బయటకు వెళ్ళిపోయాడు. ప్రాన్స్ బాగుందా కర్రీ? బాగుందిరా? స్పైసీగా ఉందా? కేజీ రొయ్యలు 400 అంట. చాలా ఫ్రెష్ రొయ్యలు అనమాట, ఏట్లో దొరికినవి. చాలా పెద్ద సైజు కూడాను, చాలా బాగున్నాయి. అందరము తినేసాము. మా పెద్దోడికి మందులు కూడా పట్టేశాను. వెళ్ళు అమ్మమ్మ, నువ్వు తమ్ముడు పజ్జోండి వెళ్ళండి ఆ ఇంట్లో, నేను వస్తాను పద. ఎందుకు ప్రామిస్? on the bed. Only one time. Please, please, please. గొప్ప పెద్దోళ్ళ అమ్మమ్మకి ఒక్క ముక్క అర్థం కాలేదట తెలుగులో చెప్పవా? మన ఇద్దరు మా అమ్మమ్మ పక్కన పడుకుంది మా అంటాడు. ఆడేమో నేను బెడ్ మీద పడుకుంటున్నాను. అందరము తిన్నాక ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. మా అమ్మ మా పిల్లలు ఆ ఇంటికి వెళ్ళారు పడుకోవడానికి అనేసి నేను ఈ గిన్నెలన్నీ తోమేసి నేను కూడా వెళ్తాను. ఇంక బజ్జలేదా? మెత్తటి కక్కవి కదా. నవ్వు నేను ఈ టైంకి అన్నవి టైంకి అంటాను. ఏం నాయనా సలెట్టిపోతానువా? మంచి తోపటికాపేస్తాను. మధ్యాహ్నం చక్కగా 4:30 వరకు ముగ్గురం పడుకున్నాము. అందుకోసమనే మాకైతే ఇంక నిద్రలు రావట్లేదు. మా పిల్లలు కూడా పడుకోవట్లేదు. మా అమ్మ అయితే ఇక్కడ పడుకుపోతుంది. ఈవినింగ్ కొంచెం త్వరగా లెగిసిపోయింది అనమాట. ఇంక ఇది ఈ రోజు వీడియో. మా ఓడికైతే కట్టేశారు. మా కష్టాలు ఇలాగున్నాయి. ఇప్పుడు పెయిన్ లేదు కదా, పెయిన్ లేదు. అందుకే ఇప్పుడు హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఈ పూటకు మామూలుగా అయ్యాడు అనమాట. ఎగురుతాండు, గెంతుతాండు, అన్ని చేస్తాడు. జాగ్రత్తగా ఉండరు నాయన అని చెప్తున్నాము. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా చిన్నడు పెద్దడు? Like చేయండి, subscribe చేయండి, bell నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.